నా పేరు సందీప్. సందీప్ ఎన్ఎన్సీ స్టూడెంట్స్ ఛానల్‌కి అందరికీ స్వాగతం. పవన్ కళ్యాణ్ గారు ఒక కీలక డిసిషన్ అనేది తీసుకున్నారండి పిఠాపురంలో. దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. ఒక చిన్న రిక్వెస్ట్ ఏందంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సబ్స్క్రైబ్ అనేది చేయండి. టాపిక్‌లోకి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఒక కీలక డిసిషన్ తీసుకున్నారండి. ఎవరైతే తన జీతం ఉంటది గదా! పవన్ కళ్యాణ్ గారికి వచ్చే జీతం ఉంటది గదా! ఆ జీతాన్ని ఎవరైతే ఆర్ఫనేట్స్ ఉంటారో వాళ్ళకి 42 మందికి 5,000 చొప్పున అది డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తున్నారండి. ఇది చాలా గొప్ప విషయం అండి. చాలా మంది రాజకీయ నాయకులు ఆహ్, ఏదైతే పదవొచ్చిన తర్వాత వాళ్ళకి జీతం వస్తే వాళ్ళు వాడుకుంటారు. కానీ ఫస్ట్ టైమ్ పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి ఆశించకుండా ఇది జేయడం అనేది చాలా గొప్ప విషయం అండి. అదే కాకుండా చాలామంది ఏం చేస్తారంటే మేము సేవ చేస్తున్నాం అది ఇది అని చెప్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు నిజంగా కమిటెడ్‌గా ఎవరైతే 42 మెంబర్స్ ఆహ్, వాళ్ళకి పేరెంట్స్ లేరో వాళ్ళకి ఈ డబ్బుననేది ఆహ్, ఇస్తున్నారండి. రూ. 5,000 ప్రతి మంత్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది చాలా గొప్ప విషయంగా నేను అనుకుంటున్నానండి. అంటే ఒక చేంజెస్ ఏదన్నా ఇప్పుడు నన్ను గెలిపించారు ఈ పిఠాపురం ప్రజలు. నేను వాళ్ళకి ఎంతో కొంత చేయాలనే ఉద్దేశంతో ఈ చేస్తున్నారండి. అలాగే వచ్చేసి పిఠాపురంలో చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలన్నిటిని గూడా అప్రూవల్ చేపిచ్చారు పవన్ కళ్యాణ్ గారు. అదే కాకుండా ఇంతవరకు దేశంలో ఎప్పుడు గూడా ఇలాంటి పని ఎవరు గూడా అంతగా చేయలేకపోయారండి. అంటే దేశంలో చాలామంది రాజకీయ నాయకులందరూ గూడా చాలామంది ఏం చేశారు, ఏదైతే డబ్బులు తీసుకోకుండా ఏదైతే ఆహ్, ఆహ్, సీఎం ఆహ్, ఆహ్, క్యా రిలీఫ్ దానికి పంపించేస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైమ్ ఏదైతే ఇప్పుడు పిఠాపురంలో నన్ను గెలిపించినందుకు నేను వాళ్ళకి ఎంతో కొంత చేయాలని తన వీలు మేర అనేది చేయడం అనేది జరుగుతుందండి. ఇది చాలా గొప్ప విషయంగా నేను అనుకుంటున్నాను. అదే కాకుండా చాలామంది రాజకీయ నాయకులు కూడా అందరూ కూడా ఇట్లా చేస్తే చాలా మంచిగుంటదని నా అభిప్రాయము. కానీ ఏం జరుగుతుందనేది చూడాలండి. ఎందుకంటే చాలామంది చేయరు. అందరూ గూడా మాటల వరకే ఉంటది. కానీ మంచి జేయాలనే ఉద్దేశ్యం అనేది పవన్ కళ్యాణ్ గారికుంది. అది ఇప్పుడు జరుగుతుంది. అంటే రోడ్లేపియడం గాని, అంటే పంచాయత్ రాజ్ వ్యవస్థలో చాలా వరకు గొప్ప రిఫార్మ్స్ అనేది తీసుకొచ్చినారు పవన్ కళ్యాణ్ గారు. ఇంతకుముందు పంచాయత్ రాజ్‌లో చాలా ఏదైతే ఇప్పుడు ఏదన్నా ఫెస్టివల్ గాని, సెలబ్రేషన్ జరిగితే రూ. 200, రూ. 300 ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఫస్ట్ టైమ్ రూ. 10,000, రూ. 25,000 వరకు సెలబ్రేషన్స్‌కి అనేది డబ్బులియడం అనేది జరిగింది. అలాగే వచ్చేసి స్వర్ణ పంచాయతీలు అనేది పెట్టేసి ఆన్‌లైన్ సిస్టమ్‌ని తీసుకొచ్చారండి పంచాయత్ రాజ్ వ్యవస్థలో. అంటే ఇంతకుముందు ఏదైతే ఇప్పుడు పంచాయతీలో డబ్బులు కట్టాలంటే మనము ఏదైతే పంచాయత్ ఆఫీస్‌కెళ్ళి ఆడ రిసిప్ట్ తీసుకొని కట్టాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు ఆన్‌లైన్ సిస్టమ్ తీసుకొచ్చారు. అది చాలా గొప్ప విషయంగా మనం అందరం అనుకోవాలి. ఎందుకంటే పంచాయత్ రాజ్ వ్యవస్థలో ఇంతకుముందు మ్యాండేటరీ సిస్టమ్ ఉండేదండి. అంటే ఏదైతే అక్కడికెళ్ళి మనం వెళ్లి కట్టాల్సొచ్చేది. ఇప్పుడు ఏదైతే ఆన్‌లైన్ సిస్టమ్‌ని తీసుకొచ్చి ఇదొక గొప్ప గొప్ప రిఫార్మ్ అండి. అంటే ఇప్పుడు మనం ఏందంటే చాలామంది అంటున్నారు మీరు పవన్ కళ్యాణ్ తిడుతున్నారు, అది చేస్తున్నారు అంటే నేను తిట్టట్లేదండి. ఏదైతే గ్రౌండ్ లెవెల్‌లో జరుగుతుందో దాన్ని అడ్రెస్ చేస్తున్నాననమాట. మన గ్రౌండ్ లెవెల్‌లో ఏదైతే విషయాన్ని మనం చెప్తేనే దాన్ని సరిజేసుకునే ప్రయత్నం అనేది ఉంటది. ఇప్పుడు చాలామంది కొంతమంది నాకు మెయిల్స్ అనేది పెడుతున్నారు. ఏందంటే చాలామంది మీరు చంద్రబాబు గారికి వ్యతిరేకంగా ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ గారికి కొంచెం వ్యతిరేకంగా కాదండి. ఏదైతే గ్రౌండ్ లెవెల్‌లో జరుగుతుందో అంటే ఇప్పుడు ఏదైతే కరప్షన్ జరుగుతుందో దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు రేపు జగన్మోహన్ రెడ్డి గారు కరప్షన్ చేసినా గాని మనం మాట్లాడం. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా తప్పు చేసినప్పుడు మా మ పూర్తి నా వీడియోస్ అన్ని చూడండండి. చూసినప్పుడు మాట్లాడితే చాలా మంచిగుంటది. కానీ ఏం తెలియకుండా నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆహ్, చ ఒకళ్ళ గురించి మాట్లాడొద్దనడం కూడా తప్పు. ఎందుకంటే ఆహ్, మనం మాట్లాడుతుంది నిజాయితీగా మనం మాట్లాడుతున్నామండి. ఏదైనా గాని గ్రౌండ్ లెవెల్‌లో ఏం జరుగుతుంది? ఎ ఎ ఎంత అభివృద్ధి జరుగుతుంది? అంతెందుకండి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వము మెగా డిఎస్ ఏసిందండి. 16,000 అబోవ్ చిల్లర మెగా డిఎస్సీ అనేది ఏయడం అనేది జరిగింది. దాని గురించి చెప్పాము. ఏదైతే మంచి చేసిర్రో దాని గురించి పక్కా చెప్తామండి. ఏదైతే ఏదైతే చేయట్లేదో దాని గురించి కూడా ప్రశ్నించే అవకాశం అనేది ఇదొక డెమోక్రసీలో ఒక భాగం. దాన్ని మీ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందండి. నా ఇన్ఫర్మేషన్ గాని మీకు నచ్చినట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉందండి. దయచేసి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.